సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడం సరికాదన్నారు. అసలు రాహుల్ గాంధీ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమే అంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి పాశం అశోక్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్గొండలో ఈరోజు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితిని ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని మీరేం చెప్తారు? ఇది బాధ్యత రహితంగా, అవగాహన లోపంతో, దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన సామాజిక వర్గాన్ని బీసీలో కన్వర్ట్ చేశారని చెప్పడం ఏదైతున్నదో, మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి మరి అవగాహన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక సామాజిక వర్గాలు బీసీలో కలిపిందే ఆ సమయంలోనే. ఆ సమయంలో కలిపినప్పుడు అంతకుముందు వాళ్ళు బీసీలు కలిపారు, చాలామంది కలిపారు. వీళ్ళందరూ కూడా ఈరోజు కన్వర్టెడ్ బీసీలు అని మాట్లాడతారా? ఈ రాష్ట్రంలో ప్రముఖ కులాలన్నీ కూడా సామాజిక వర్గాలు బీసీలో తర్వాత కలిశాయి. కాబట్టి ఆ రకంగా బీసీలను అవమానం చేయడము ముఖ్యమంత్రి గారికి మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు సంయమనంతో ఉండాలి, అవగాహనతో ఉండాలి. ఏదో మీడియా కోసమో లేకపోతే రాహుల్ గాంధీ మెప్పు కోసమో నరేంద్ర మోడీ గారిని విమర్శించడము, బీజేపీ విమర్శించడము ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎంత విమర్శిస్తే రాహుల్ గాంధీ దగ్గర అన్ని మార్కులు వేసుకోవచ్చు అనేటువంటి విషయము వివరిస్తూ ఉన్నాడు. రెండోది, ఆయన పాలనా వైఫల్యాలు, ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ లేకపోతే ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెందుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఈ రకమైనటువంటి అబద్ధాలు మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేసి మరి ఈరోజు సమయం వెల్లబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అది వాళ్ళ డిమాండు. మేము కూడా సరైన సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటాము. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటాము. అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీ వ్యక్తి దేశ ప్రధానమంత్రిగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎన్నడైనా వాళ్ళకు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎన్నడైనా ఒక బీసీ ముఖ్యమంత్రి చేసిన ముఖం కాంగ్రెస్ పార్టీదా? ఈ దేశంలో ఎప్పుడైనా ఒక బీసీని ప్రధానమంత్రిగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందా? నాకు దక్కింది అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం వాళ్ళకి లేదు. ముందు వాళ్ళు చేసినటువంటి పాపాలకు పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఇంకా చాలా వేయాల్సి ఉంది. ఇంకో సీరియస్ కామెంట్ కూడా చేశారు, బీసీ వ్యతిరేక నరేంద్ర మోదీ అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు బీసీ వ్యతిరేకం అంటే రేవంత్ రెడ్డి లేకపోతే రాహుల్ గాంధీ? అసలు రాహుల్ గాంధీ కులమని అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ ఈరోజు బీసీల గురించి మాట్లాడుతూ ఆయన కులం ఏందో చెప్పనండి. ఆయన ఏ కులము, ఏ మతం ముందు చెప్పాలి. ఆయన ఈ యొక్క ఉపాధ్యాయుల మద్దతుతో, నిరుద్యోగుల మద్దతుతో, మేధావుల మద్దతుతో తెలంగాణలో రాజున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కోసము అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకొని ముందుకెళ్తాం. సీఎం రేవంత్ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. గతంలో బీసీ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కులాన్ని 1994లో బీసీలో కలిపింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మెహతానా అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలో రాబోతుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.